పాలమనబడినటువంటి ఆ గొలగతా కొండకు నీ దోషాన్ని, నీ పాపాన్ని ఆయన తన మీద మోయడానికి యెరూషలేము నడివీధుల్లో ప్రభు సిగ్గుపడలేదుగా. 39 కొరడా దెబ్బలతో ఆయన దేహమంతా నాగటి చాల వల్లే దున్నబడినట్లుగా కొట్టించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదుగా. ఆయన ముఖాన్ని ఉమ్మి వేయడానికి ఆయన ముఖాన్ని మరుగు చేయలేదంట. ఆయన గడ్డ పట్టుకొని పిరుకువానికి తన ముఖాన్ని మరుగు చేయలేదంట. ఆయన వస్త్రాన్ని పట్టుకొని లాగి వేస్తే ఆయన సిగ్గుపడలా అని ప్రభువుని గురించి చెప్పడానికి, బహిరంగంగా చెప్పడానికి చాలా మంది సిగ్గుపడుతున్నారు. ప్రార్థనకి సిగ్గుపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేత పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నారు. కనబడకుండా దాన్ని దాచుకొని వెళుతున్నారండి. ఈ రోజుల్లో కూడా కొంతమంది మనం ప్రయాణం చేసే ఆటోలో, బస్సులో స్వరం ఎత్తి ప్రభువుని గురించి పాడడానికి సిగ్గుపడేవారు ఉన్నారు. ఏమనుకుంటారో అని సిగ్గుపడేవారు ఉన్నారు. నేను ఈ మధ్య కాలంలో వాట్సాప్ గ్రూప్లో నాకు ఒక ఫోటో వచ్చింది. నేను చాలా సంతోషించాను. ఒక వీధిలో, పట్టణంలో ఒక వీధిలో రోడ్డు వెంబడి చెప్పులు కుట్టుకునే అతను తనకు విరామ సమయం అవకాశం కలిగినప్పుడు అక్కడ ఆ రోడ్డు మీద తను పనిచేస్తున్న చోట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఓపెన్ చేసి దాన్ని చదువుతున్నాడు. ఎవరో దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అబ్బా, నాకెంత సంతోషం అనిపించిందో. అతడు సిగ్గుపడటంలా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చదవడానికి. ఎవరేమనుకుంటారని అతడు ఆలోచన చేయటం లేదండి. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరేమనుకుంటారు? అనుకునే వారందరూ మన కోసం ప్రాణం పెట్టారా? రక్తం చిందించారా? మన కోసం గాయపరచబడ్డారా? మన శిక్షను భరించారా? మన పరిస్థితులను మార్చారా? వారెవరు మన విషయంలో దేనికి ముందుకు రాలేదు కదా. వారెవరో ఏదో అనుకుంటారని మన ప్రభువుని గురించి మనం ఎందుకు సిగ్గుపడాలా? గళమెత్తి ప్రతి చోట ఆయన గురించి పాడాలి, ప్రార్థించాలి, ఆయన మాటలను ప్రకటించాలి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. సిగ్గుపడక దేవుని కొరకు ధైర్యపడాలి. ఒనేసిఫోరు పౌలు గారి సంఖ్యలను గురించి సిగ్గుపడలా. మనం మన ప్రభువుని గురించి సిగ్గుపడకూడదు, సువార్తను గురించి సిగ్గుపడకూడదు, ప్రార్థన గురించి సిగ్గుపడకూడదు, దేవుని స్తుతించడం గురించి సిగ్గుపడకూడదు, సాక్ష్యం ఇచ్చే విషయంలో సిగ్గుపడకూడదు. ప్రభు కొరకు మనం నిలబెడదాం. సంఖ్యలను గురించి సిగ్గుపడక, ఒకవేళ ఈ రోజు నువ్వు సిగ్గుపడితే ప్రియ దేవుని బిడ్డ, ఒక దినాన ప్రభు నిన్ను గురించి సిగ్గుపడితే అది